పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నెల రోజుల క్రితం అపస్మారక స్థితిలో పడి ఉన్న రాధాకృష్ణ అనే వృద్ధుడిని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అతనికి ఎవరూ లేరని తెలియడంతో హైదరాబాద్లోని మినిస్ట్రీ ఆఫ్ చారిటీ ఓల్డ్ ఏజ్ హోమ్కు తరలించారు. ఈ సందర్భంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ FRO స్వర్ణలత మాట్లాడుతూ పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయ సమీపంలో దీనస్థితిలో పడి ఉన్న రాధాకృష్ణను నెల రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినట్టు తెలిపారు. అతనికి ఎవరూ లేరని తెలియడంతో ఈరోజు హైదరాబాద్లోని మినిస్ట్రీ ఆఫ్ చారిటీ ఓల్డ్ ఏజ్ హోమ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు. నమస్కారం అండి. నేను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో FROగా పనిచేస్తున్నాను. సీనియర్ సిటిజన్ యాక్ట్ మేరకు గత నెల రోజుల క్రితం రాధాకృష్ణ అనే ఒక వయోవృద్ధుడు MRO ఆఫీస్ దగ్గర రైల్వే స్టేషన్ చెట్ల దగ్గర దిక్కు తెచ్చని దీనస్థితిలో పడి ఉండగా మాకు సమాచారం అందిన వెంటనే అతని పెద్దపల్లిలో గల గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి అతనికి అత్యవసరమైన వైద్య చికిత్సలు అందించి గత దాదాపు నెల రోజుల పాటు తన చికిత్స నిమిత్తం ఇక్కడ ఉంచడం జరిగింది. ఈరోజు తన బాగోగుల కోసం తనకు ఎవరూ లేరని తెలియజేయడంతో అతన్ని ఇంకా భవిష్యత్తు కోసం హైదరాబాద్లోని మినిస్ట్రీ ఆఫ్ చారిటీ ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళడం జరుగుతుంది.